ఓం శ్రీమాత్రే నమః. అశ్వభాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అమ్మవారి దయతో మనము చక్కగా అన్ని విషయాలు మంచి విషయాలు చెప్పుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అమ్మవారి విశేషాలన్నీ కూడా. తర్వాత ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే కనుక జాతక పరిశీలనలు, పొంతనలు, అదేవిధంగా ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో ఎవరైనా చండీ హోమాలు చేయించుకోవాలన్నా నన్ను సంప్రదించవచ్చు. 9866044439. అదే కాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తయి 17వ సంవత్సరం కూడా నడిచిపోతుంది. అందువల్ల ఎవరైనా పెళ్లి సంబంధాలు కావాలైతే ఏ వర్ణమైనా సరే సంప్రదించవచ్చు. హిందువులైతే చాలు. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి గారు. అమ్మని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. అమ్మగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, సరస్వతి దేవిని ఎలా పూజించాలి, దాని విధానం అండ్ సరస్వతి దేవి విశిష్టత కూడా చెప్పండి. తప్పనిసరిగానమ్మా. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. అలాగే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి వదనం తలుచుకుంటేనే మనకి ప్రశాంతత వస్తుంది. అందువల్ల ఇప్పుడు మనకి లలితా సప్తశతిలో కూడా అమ్మవారిని విద్యారూపేణ సంస్థిత, మేధారూపేణ సంస్థిత, స్మృతి రూపేణ సంస్థిత అని అమ్మవారిని పలు విధాలుగా స్తుతించడం జరిగింది. అయితే ఈ అమ్మవారికి ఈ సరస్వతి పూజ మూలా నక్షత్రం రోజున విశిష్టంగా కూడా మన పిల్లలందరికీ కూడా అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. బాసర తీసుకెళ్ళి సరస్వతి ఆలయంలో, మన వర్గలు తీసుకెళ్ళి, మన తెలంగాణలో వర్గలు తీసుకెళ్ళి అక్కడ కూడా చేస్తూ ఉంటారు అక్షరాభ్యాసాలు. అయితే సరస్వతీదేవికి ఒక గాయత్రి మంత్రం ఉంది. అది 108 సార్లు ఈవేళ కూర్చున్న చోటు నుంచి లేవకుండా చేసినట్లయితే ఏ కార్యము వలన, అంటే ఉద్యోగము కానీ, విద్యలో ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని కానీ, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం రావాలని కానీ, ఏ కోరికతో కోరి చేస్తే ఆ కోరిక తీరుతుంది సుమా అని చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు. అందువల్ల ఆ గాయత్రి ఒక్కసారి చెప్పుకుందాం. ఓం సరస్వత్యేస విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్తు. చాలా సులభంగానే ఉంది కదా. ఏమండి, ఈ గాయత్రి మంత్రం కూడా కష్టమండి అని అనుకుంటే ఓం ఐం హ్రీం సరస్వత్యే నమః. ఇది మూలమంత్రం అమ్మ. అందు గురించి ఎవరైతే మూలమంత్రాన్ని మీరు 1008 సార్లు కూర్చున్న చోట లేవకుండా ఈ మూలా నక్షత్రంలో చేసుకుంటారో అద్భుతమైన ఫలితాలు మీరే తిరిగి నాకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. అంతటి జ్ఞాన సిద్ధి కలుగుతుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సంపన్నమైనటువంటి ఈ సరస్వతీ మాత అనుగ్రహం తెల్లటి వస్త్రాలు ధరించి, తెల్లటి వస్త్రం అమ్మవారికి సమర్పించి, చక్కగా వెన్నెల లాంటి నవ్వుతో, తేనె వంటి మనస్సుతో మీరు సరస్వతీ మాతను పూజించండి. తేనెని నైవేద్యంగా పెట్టండి. చక్కగా మనకి పాలతో చేసినటువంటి పాయసాన్ని, అదేవిధంగా దద్దోజనాన్ని నివేదన చేయండి. అద్భుతమైనటువంటి అవకాశాలు మీ చేతికి వస్తాయి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి తత్వం గురించి మనం వెళ్ళినట్లయితే కనుక ప్రథమం భారతీ నామ భారతీదేవి. భారతదేశంలో భరతుడని రాజుకి గురించి భారతదేశమైంది. కానీ భూమి భారతి అని కూడా మనం మన దేశమాతని అనుకుంటూ ఉంటాం కదా, భారతి. ద్వితీయం సరస్వతీ చ, అంటే ద్వితీయ నామం ఏమిటి? సరస్వతీదేవి. తృతీయం శారదాదేవి. శారదా పీఠాలే ఉన్నాయి, అర్థమైంది కదా. అందువల్ల శారదాదేవి. అదేవిధంగా చతుర్థం హంసవాహన. చతుర్థంలో 4వ అవతారం ఏమిటి? హంసవాహన. హంస ఏం చేస్తుంది? పాలుని నీళ్ళని కూడా వేరు చేస్తుంది. ఈవిడ కూడా లోపాలు ఏమైనా ఉంటే తొలగించి మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పంచమం జగత్పతికి అయినటువంటి భగవంతునికి ఎంతైతే ఖ్యాతి ఉందో ఈవిడకు కూడా జగత్ఖ్యాతి అనేటటువంటిది ఈవిడ సంపాదించింది కాబట్టి పంచమం జగత్ఖ్యాతి. అదే తర్వాత చూసినట్లయితే షష్టమం
వాగేశ్వరి అంటే మనకి వాగ్దేవత స్వరూపంగా నాలుక మీద నాట్యమాడించేటటువంటి మన మాటలు, మన యొక్క తెలివి, మన యొక్క జ్ఞానం, మన యొక్క చెప్పాలంటే కనుక మనం ఎదుటి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా అంటే మీ పిల్లలకి అర్థమవుతుంది. అవన్నీ కూడా అమ్మవారే. సప్తమం కౌమారి, మనం కుమారి పూజలు చేస్తూ ఉంటాం కదా, అందులో కౌమారి అని వస్తుంది. ఆవిడ కూడా అమ్మవారే. ఎవరు? మనకి లలితా పరమేశ్వర్లో కౌమారి తత్వంతో అమ్మవారిని కూడా మనం కొలుస్తాం. అదేవిధంగా అష్టమం బ్రహ్మచారిణి, అష్టమంలో బ్రహ్మచారిణి, ఈ బ్రహ్మచారిణి దేవిగా అమ్మవారు పూజింపబడుతుంది సుమా. నవమం బుద్ధిధాత్రీ చ, బుద్ధి ప్రధాయిని అంటే బుద్ధి అంటే ఏమిటమ్మా? సద్బుద్ధి, సదాచారం, సదాలోచన, సత్య ఆలోచన. అదేవిధంగా మనస్సులో, తర్వాత కంటితో, తర్వాత ముఖంలో, పెదవుల మీద మాట, ఇవన్నీ కూడా సాత్వికంగా మారిపోతే సరస్వతి రూపం. ఎక్కడ భేదం ఉండదు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక దశమం వరదాయిని, ఆవిడ వరాలు చక్కగా ఇలా వసుకుతూ ఉంటుంది, పుస్తకాలు పట్టుకుంటుంది, వీణాపాణిగా వీణ వాయిస్తూ ఉంటుంది. ఆ ఏకాదశే క్షూద్రకంఠ, 11వ రోజు కూడా ఆవిడ క్షూద్రకంఠ. ద్వాదశం భువనేశ్వరి అని 12 నామాలు అమ్మవారికి ఉన్నాయి. ఆ నామాలు ముఖ్యం కాబట్టి ఆ నామాలు చెప్పుకున్నాం. అందువల్ల అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా, సాధారణంగా అందరూ ఇదైతే అందరికీ వస్తుంది చెప్పేసుకుంటారు. అయితే మీరు ఎప్పుడైతే మీరు నామాలు చేసుకునేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, 21 చాలా ముఖ్యమండి. ఈ రోజున 21 అన్నా చేసుకోండి. ఈ 21 కూడా నేను కొంచెం స్పీడ్గానే చెప్తాను, కాస్త మీరు మాధ్యమాల ద్వారా మళ్ళీ చూసుకోండి. ఓం బ్రహ్మణ్యే నమః పాదవ పూజయామి. ఆ సమర్పించేటప్పుడు కూడా చాలా వినయంగా పాదవ పూజయామి, నీ పాదాలకి నేను చేస్తున్నాను, నా కోరిక తీర్చు తల్లి, నాకు బుద్ధి రూపంలో, తర్వాత జ్ఞాపక శక్తి రూపంలో, తెలివితేటల రూపంలో, జ్ఞాన రూపంలో, విద్యా రూపంలో, శ్రద్ధ రూపంలో నీ ఉండు అనేసి నమస్కారం చేసుకొని మొదలుపెట్టండి. తర్వాత జగత్ స్వరూపిణ్యే నమః జంగే పూజయామి. ఆ తర్వాత బ్రహ్మణ్యమూర్తయే నమః గుల్ఫో పూజయామి. జగదాధ్యే నమః జానుని పూజయామి. ఇలా 21 నామాలు ఉన్నాయి. ఈ నామాలన్నీ కూడా చేసి లాస్ట్ వస్తుల్లోకి ఏమిటంటే సర్వప్రదాయ నమః 20వ నామం ఇది, ముఖం పూజయామి. తర్వాత సరస్వత్యే నమః సర్వ అంగములు పూజయామి. ఓం బ్రహ్మ రూపిణ్యే నమః సర్వ అంగములు కూడా పూజ చేస్తున్నాను, నువ్వు బ్రహ్మణీదేవి, బ్రాహ్మణీదేవి, బ్రహ్మ యొక్క భార్య ఇల్లాలా అని అంటూ మనం బ్రాహ్మణీదేవిని అమ్మవారిని ఆశ్వీజ మాసంలో ఈ శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి మాతగా మనం 21 నామాలతో మనం పూజ చేసినట్లయితే ఆవిడని అన్ని రకాలుగా, అంటే ఆవిడ శిరస్సు దగ్గర నుంచి కింద కాలు గోరు వరకు ఆవిడని పూజ చేస్తే 21 నామాలతో చాలా సంతోషిస్తుందమ్మా అమ్మ. ఆ తర్వాత లలితా సహస్రనామం పారాయణ చేసుకొని తెల్లటి వస్త్రాలు మీరు ధరించండి. చక్కగా అమ్మ దయతో మీరు ఆనందంగా ఉండండి. సాయంకాలం పూట చక్కగా ఈ పూజ చేసుకోండి. జాజుల మాల, మల్లెపూల మాల, సుగంధభరితమైనటువంటి పూజ చేయండి. శ్రీమాత్రే నమః. అమ్మగారు ఎంతో విశేషాలు మా ప్రేక్షకులకు అందజేశారు, మీకు నా ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః.